ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారు గెలవడం జరిగింది. 2014 నుంచి 19 దాకా ఇక్కడ కేంద్రంతో మరి తత్సంబంధాలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ కేంద్రంలో వెంకయ్యనాయుడు అనేటటువంటి వ్యక్తితోటి కొంచెం బంధుత్వం ఉన్నటువంటి జనార్దన్ గారు. ఈ జనార్దన్ గారు ఒంగోలులో 14 గెలిచిన తర్వాత ఈ ఒంగోలు నగరంలో మరి రూరల్ మండలంలో కొత్తపట్నం మండలం ఈ 3 ఒంగోలు నియోజకవర్గ పరిధి. ఈ ఒంగోలులో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ కాలువలు అయితేనేమి, ఆ తర్వాత కల్వర్ట్లు అయితేనేమి, బ్రిడ్జీలు అయితేనేమి, వంతెనలు అయితేనేమి, మరి చిన్న చిన్న సప్టాలు అయితేనేమి ప్రతి ఒక్కటి తీర్చిదిద్ది శుభ్రంగా 14 నుంచి 19 వరకు క్లియర్గా చేయటం జరిగింది. అయితే ఈలోపు 3 పనులు మాత్రం మిగిలిపోయినాయి. 14 నుంచి 19 దాకా మరి 19లో హఠాత్తుగా ఎలక్షన్లు రావడంతో మళ్ళా ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా అవడం జరిగింది. ఆ తర్వాత మన ఎమ్మెల్యేగా మంత్రిగా అయినటువంటి ఆయన ఈ సంగతి మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నాడు విజయవాడ, హైదరాబాదు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. ఈ తర్వాత మళ్ళా ప్రజలకు ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు బాగా అంతుపట్టింది. అంతుపట్టి మళ్ళీ తర్వాత 2024 మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు ఎవరికి రానంత మెజార్టీతోటి అంటే 34,000 కొంత మెజార్టీతోటి దామచర్ల జనార్దన్ గారిని మళ్ళీ ఇక్కడ ఒంగోలు నియోజకవర్గ ప్రజలు గెలిపించడం జరిగింది. ఎందుకంటే 14 నుంచి 19 దాకా ఏ విధంగా అభివృద్ధి పనులు చేశాడు, మరి ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగంపాడు అనే ఆలోచనతోటి మళ్ళీ తెలుసుకొని గెలిపించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మిగిలిపోయినటువంటి పనులు ఈయనకు సంబంధించినటువంటి ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి సూరారెడ్డిపాలెం మీదుగా ఈతముక్కల, ఆ తర్వాత మడనూరు, రాజుపాలెం, గమలపాలెం పోయేటటువంటి రోడ్లో బకింగం కెనాల్ మీద ఒక వంతెన ఉంది. ఇది దశాబ్దాల కాలంగా ఉంది. అయితే ఇప్పుడు ఇది నాసిరకంగా అయితే శిథిల వ్యవస్థలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూలదోసి మరి కొత్త వంతెన నిర్మించి ఆటంకం లేకుండా చేయాలని మేము గతంలో కూడా ఆయనకు గుర్తు చేయడం జరిగింది. దీని మీదట మరి దీన్ని ఖచ్చితంగా చేయాలని అడుగుతున్నాం. ఆ తర్వాత ఒంగోలులో అగ్రహారం గేటు, ఈ అగ్రహారం గేట్లో బాలాజీ నగరు అగ్రహారం గేటు మరి ఇక్కడ వెళ్ళేటటువంటి ప్రయాణికులు ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే దీని మీదట ఫ్లైఓవర్ కానీ లేకపోతే అండర్ పాస్ కానీ ఏదో ఒకటి నిర్మించాలని, ఇది కూడా దశాబ్దాల కాలంగా అలాగే రోజు రేపు అనే పోతుందని దీని మీద కూడా మనసు పెట్టాలని తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ పోతురాజు కాలం మీద బలరాం కాలనీ, కేశవరాజుగుంట ఈ మార్గంలో పోయేటటువంటి వంతెన శిథిల వ్యవస్థలో ఉంది. ఇది కూడా గమనించుకోవచ్చు, వీడియోలో చూడవచ్చు. దీన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే దీన్ని కూడా కొత్తగా బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా దశాబ్దాల కాలంగా నేను మాలమహానాడు తరపున నిరాహార దీక్షలు ఎన్నో రకాలైనటువంటి మరి ధర్నాలు, నిరసనలు దీని మీదట నేను జైలుకు పోవడం కూడా జరిగింది. నెల్లూరు బస్టాండ్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదట ఆడిటోరియాన్ని వెంటనే మరి దయచేసి మా యందు మరి ఈయన జనార్దన్ గారు దయతోటి ఈ యొక్క ఆడిటోరియాన్ని మరి వెంటనే ప్రారంభించాలని మరి కోరుకుంటున్నాం. కాబట్టి మీరు ప్రజలు తెలుసుకొని మిమ్మల్ని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. ఈ 4 పనులను పూర్తి చేస్తే ఒంగోలు మరి ప్రశాంతంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలందరూ ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ ఇక్కడ అభివృద్ధి ప్రదాత ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారే అని చెప్పి ఒక నమ్మకమైనటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారని తెలియజేస్తున్నాను.